హాయ్ అండి, గ్యాస్ స్టవ్ పై దోసపిండి పోయండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా టిప్స్ తెలుసుకునే ముందు చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, మనం చిన్నప్పుడు ఏదైనా అంటే తప్పటడుగులు వేసేటప్పుడు ఏదైనా సపోర్ట్గా పట్టుకుని నిలబడుతూ ఉంటాం కదండి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదైనా ఒక సమస్యలు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఆలోచించకుండా టెన్షన్ పడకుండా దేన్నైనా తట్టుకుని నిలబడే శక్తి అయితే మనలో ఉండాలండి. దేనికి కూడా మనం భయపడకుండా ముందుకు సాగిపోవటమే మన జీవితం అనేది. సో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏదైనా కూడా మనం తట్టుకుని నిలబడాలండి. సో మరి మీకు ఈ కొటేషన్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం పాలు అయితే తాగుతూ ఉంటాం కదండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ తాగుతూ ఉంటాము. పిల్లలకైతే ఈ విధంగా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కలిపిస్తూ ఉంటాం కదండి. పాలు ఈ విధంగా మనం కాచిన తర్వాత ఇలాగ ఒక గ్లాస్లోకి బూస్ట్ కొంచెం పంచదార వేసేసుకున్న తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే బూస్ట్లో ఈ విధంగా పాలు కలిపేసి ఇచ్చామనుకోండి, చక్కగా బూస్ట్ అనేది కరుగుతుంది. మనం ఎక్కువగా ఇబ్బంది పడే పని లేకుండా ఈజీగా పిల్లలకైతే ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చండి. సో ఈ విధంగా బూస్ట్ త్వరగా కరిగిపోవాలి అనుకుంటే ఇలా గ్లాస్లోకి ఈ విధంగా బూస్ట్ వేసిన తర్వాత పాలని ఇలా వేడిగా ఉన్నప్పుడే తెరగొట్టి ఇచ్చేసామనుకోండి, వాళ్ళే తాగుతారు. ఇంకా బూస్ట్ కరిగిపోతుంది. ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ విధంగా పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు వేడిగా ఉన్నప్పుడే పాలుని ఈ విధంగా చక్కగా బూస్ట్ వేసి కలిపేసి ఇచ్చామనుకోండి, ఒకవేళ కొంతమందికి వేడిగా తాగటం అలవాటు లేకపోయినా చల్లారిన తర్వాత అయినా ఈ విధంగా తాగుతారండి. ఇలా బూస్ట్ మనం వేడిగా ఉన్నప్పుడే పాలు ఇలా కలిపి ఇచ్చేసామనుకోండి, సో మనకి బూస్ట్ అంతా కరిగిపోతుంది. పిల్లలు కూడా చక్కగా బూస్ట్ కరిగిపోతుంది కాబట్టి ఇలా పాలు అయితే టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు చక్కగా వదలకుండా తాగేస్తారు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తప్పకుండా ఆ టిప్స్ నేను చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఈ విధంగా అయితే మనం పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు మనకి ఒక్కోసారి ఫ్రిడ్జ్ లేకపోయినప్పటికీ కూడా అప్పటికప్పుడు మనం ఈ విధంగా పిండి బాగుండాలి అనుకున్నప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ ఒక 4-5 ఇలా దోసపిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ ఒక నైట్ అంతా ఇలా ఉంచేసినా కూడా మనకి పిండి అనేది పులియకుండా చక్కగా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఇంట్లో ఇలాంటివి కబోర్డ్స్కి అద్దాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. అద్దాల పైన బాగా డస్ట్ పట్టేసి మరకలు పడుతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా అవి పోవు కదండి. ఇలా దీని నేమ్ వచ్చేసి కొలన్ అంటారండి. ఇది ఎంతో కాస్ట్ కూడా ఉండదండి, ఒక 50 రూపీస్ అలా ఉంటుంది. ఇది తీసుకొచ్చి ఇలా అద్దాల పైన ఇలా మరకలు కానీ డస్ట్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. సో మనకి అద్దాలు కూడా చక్కగా మెరిసిపోతాయి. ఈ విధంగా అద్దాల పైన డస్ట్ కానీ మరకలు కానీ పడినప్పుడు ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా ఈ విధంగా ఇది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా కబోర్డ్స్ కానీ అద్దాలు కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎక్కువగా కష్టపడే పని కూడా ఉండదండి. కొద్దిగా స్ప్రే చేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చాలు. ఇలా మనకి అద్దాల పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి. ట్రై చేయండి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం సోప్ తీసుకున్న తర్వాత సోప్ కవర్స్ ఉంటాయి కదండి. ఆ కవర్స్ను మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కబోర్డ్స్లో
మనం ఇలా సెల్ఫ్ల్లో బట్టలు అయితే ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండి. బట్టల కిందకి ఈ విధంగా ఇలా సోప్ కవర్లు పెట్టేసామనుకోండి, బట్టలు తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. అలానే బట్టల కిందకి ఎక్కువగా పురుగులు కానీ, చీమలు కానీ, బల్లులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి వీటి స్మెల్కి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సోప్ కవర్స్ని పడేయకుండా ఇలాగా బట్టల కింద పెట్టేసామనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అదేంటంటారా, చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ టిప్ కూడా. మనం టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో టమాటాలు తెచ్చుకొని ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి టమాటాలు పాడవుతూ ఉంటాయి. ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల గాలి ఆడక లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా టమాటాలను తీసుకుని ఇలా టమాటాలు తొడుములు ఉంటాయి కదండి, ఆ తొడుము దగ్గర ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టుకొని ఇలా ఈ బాక్స్లో పైన ఒక పేపర్ వేసేసి ఇలా పెట్టుకోవటం వల్ల న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది. అందులో మనం తొడుముకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసాం కాబట్టి మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఈ విధంగా మనం టమాటాలు ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగ ఏదైనా ఒక బాక్స్ అడుగున టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క టమాటాకు తొడుము దగ్గర ఆయిల్ అప్లై చేసేసి పైన కూడా ఒక పేపర్ పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో ఈ విధంగా మనకి ఎక్కువగా తొడుము దగ్గరే కుళ్ళిపోతాం, పాడవటం అలా జరుగుతూ ఉంటాయండి. ఇలాగ అప్లై చేయటం వల్ల మనకి టమాటా అనేది పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో, మీకు నచ్చాయా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి, ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో లేదో అనేది నేను కూడా అర్థం చేసుకుంటాను కాబట్టి. సో మీకు ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. సో మరి ఈ విధంగా అయితే టమాటాలను మనం ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ పై దోసపిండి పోయండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి. తమ్మునేల్లో చూసే ఉంటారు కదండి. అవునండి, చక్కగా యూజ్ అవుతుంది. ఇలా మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండి, మనం ఎంత క్లీన్ చేసినా కూడా సోప్ కానీ లిక్విడ్స్ పెట్టి మళ్ళీ ఇలా బరకలు పడుతూ ఉంటాయి, పొంగిపోతూ ఉంటాయి. రైస్ కానీ ఇలాగ టీ కానీ పాలు కానీ పొంగినప్పుడల్లా చాలా తుడుస్తున్నా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. దీనిపైన ఉన్నటువంటి మరకలు, డస్ట్ అలానే ఉండిపోతూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి పోవు కదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం గ్యాస్ స్టవ్ పైన లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి వంట చేస్తూ ఉంటాం. ఒక్కోసారి రైస్ పొంగిపోతూ ఉంటుంది, టీ పొంగిపోతూ ఉంటాయి, పాలు పొంగిపోతూ ఉంటాయి. మళ్ళీ అదంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇలా మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి ఇలా గ్యాస్ స్టవ్ పై మరకలు పడేసి ఇలాగా మొండి మరకలు ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అవి చూడటానికి కూడా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా గ్యాస్ స్టవ్ క్లీన్ చేయట్లేదని వాళ్ళు అనుకుంటారు కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి ఎంత గారపట్టిన మరకలైనా ఈజీగా రిమూవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి. ఇలా మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ రోజు కూడా వేసుకుంటూ ఉంటాం కదండి. దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది. ఇలా మిగిలిపోయిన పిండిని మనం వేస్ట్ అని పడేసే బదులు గ్యాస్ స్టవ్ పైన ఈ విధంగా వేసేసి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మొండి మరకలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా ఈ దోసపిండి వేసి క్లీన్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే చక్కగా మొండి మరకలు రిమూవ్ అయిపోతాయి. అలానే మనకి గ్యాస్ స్టవ్ పైన మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. అట్లాంటి ఇలా క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ పోవాలి అనుకుంటే ఇలా కొంచెం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేసుకున్నాం అనుకోండి, క్రిములు కానీ ఇలా బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతుందండి. ఏంటా దోసపిండి వేయటం వల్ల క్రిములు ఎట్ట తొలగిపోతాయి అనుకుంటున్నారండి. అవునండి, దీంట్లో ఎక్కువగా కొంచెం మనకి పులుపుదనం అనేది ఉంటుంది కాబట్టి ఈ పిండి వేసి క్లీన్ చేయటం వల్ల ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా కూడా తొలగిపోతాయండి. సో తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. అలానే ఎటువంటి గారపట్టిన ఇలా మొండి మరకలు క్లీన్ అయిపోతాయి.
క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ తొలగిపోతాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.